హాయ్ ఫ్రెండ్స్, మట్టి బకెట్ చూస్తున్నారా? ఈ బకెట్ వచ్చేసి అయితే చూడండి, ఇంత చిన్న బకెట్ అండి. మామూలుగా మీడియం సైజ్ బకెట్లోనైతే నేనైతే కంపోస్ట్ అయితే చేస్తున్నానండి. చూడండి, నేను ఫస్ట్ వచ్చేసి అయితే కింద మట్టి వేసాను. మట్టి వేసి ఇంకా నాకు కూరగాయలు కింద ఇంట్లో కిచెన్లో వస్తాయి కదండి, ఇంకా ఇట్లా పండ్ల పొట్టు పీల్స్ ఇవన్నీ వస్తాయి కదా. ఇంకా నేను ఇవన్నీ వేసి కంపోస్ట్ అయితే తయారు చేస్తున్నానండి. ఇంకా నేను చూడండి, ఈ మట్టి వచ్చేసి అయితే ఇలా వేసాను. దీని కింద అయితే నేను కిచెన్ వేస్ట్ వేసానండి. ఇప్పుడే చూడండి, ఇలా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, కిచెన్ వేస్ట్ అంతా టమాటాలు అవి ఇవన్నీ వేసాను. వేసి మళ్ళీ ఇంకొక లేయర్ వచ్చేసి మట్టి అయితే ఇట్లా వేసాను. మళ్ళీ కూడా ఇక్కడ కూరగాయలు అయితే మనం ఇంట్లో కట్ చేస్తాం కదండి, కిచెన్లో వచ్చే వేస్ట్ అంతా మనం ఇలా టమాటాలు, చిక్కుడుకాయ, దొండకాయ, మనం ప్రతి ఒక్కటి ఏం వాడుకుంటామో మనం కిచెన్లో ప్రతి ఒక్కటి అయితే నేను ఇలా వేస్తున్నాను. ఇంకా ఇదైతే చెట్లకు వచ్చేసి అయితే చాలా బలం అండి. ఇంకా ఉల్లిగడ్డ చూస్తున్నారు కదా, ఇవన్నీ వేస్తున్నాను. నా కిచెన్లో వచ్చినవన్నీ వేస్తున్నానండి. ఇలా అయితే ఈ చిక్కుడుకాయ కొన్ని ఖరాబ్ అయినాయి, అన్నీ మనం మంచిగా ఉన్నాయి తీసుకొని కిచెన్లో వేస్ట్ చేసేటి అన్నీ మొత్తం ఇలా కంపోస్ట్ అయితే చేసి చెట్లకైతే వేస్తానండి. చూస్తున్నారు కదా, ఇంకా ఇలా తీస్తూ ఉంటే నాకైతే చూడండి చిక్కుడుకాయ మొలకలు అయితే వచ్చాయి. చిక్కుడు మొలకలు చూస్తున్నారా, మనం ఎండి పెట్టినవి తీసుకొని వచ్చి కొనుక్కొని వేస్తాం కదా. ఇంకా నాకైతే చూడండి ఎలా వచ్చాయో మొలకలు అయితే, విత్తనాలే వచ్చినాయండి. చిక్కుడు చూడండి, కూరగాయలలో వేస్ట్ అంతా డైలీ వచ్చేటి అన్నీ మనం తీసి పెడతాం కదా ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఇక చూడండి, చాలా నాకు ఖరాబ్ అయిన చిక్కుడు అని పక్కకి వేసాను. వేస్ట్ కిచెన్ వేస్ట్ అంతా, కానీ మంచిగా వచ్చాయండి, చాలా వచ్చాయి. ఇప్పుడైతే ఇక్కడ నాకు 2-3 చిక్కుల్లో మొత్తం ఇట్లా ఖరాబ్ అయిన వాటిలలో చూడండి ఎలా మొలకలు అయితే వచ్చాయో. చిక్కుడు మొలకలు వచ్చినాయండి. ఇంకా ఇవి మనం ఈ సీడ్స్ మంచిగా విత్తనాలు అయితే వచ్చినాయి కదా, గింజలన్నీ విత్తనాలు వచ్చినాయండి. ఇంకా నేను ఇలా కిచెన్ వేస్ట్ అంతా కవర్లోనైతే ఇట్లా కవర్లలోనైతే జమ చేస్తానండి. ఎప్పటికీ డైలీ వచ్చేది కిచెన్ వేస్ట్ మొత్తం కవర్లో వేస్తాను కంపోస్ట్ కానీ. ఇంకా ఇక చూడండి, దొండకాయలు, చిక్కుడుకాయ, టమాటా అన్నీ ప్రతి ఒక్కటి అన్నీ ఇంకా ఇలా అయితే వచ్చాయండి. ఇంకా మనం ప్రత్యేకంగా చూడండి, అనుకోకుండా నేనైతే ఇవి ఖరాబ్ అయిపోయినాయి కదా అని ఇందులోనైతే వేసాను కిచెన్ వేస్ట్లో. ఇంకా నాకైతే మొలకలు అయితే వచ్చాయి. ఇవి కూడా ఎలా పెట్టాలి చూసుకుందాము. ఇంకా ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకా ఇవి కూడా విత్తనాలే ఉన్నాయి, అన్ని విత్తనాలే ఉన్నాయి. ఇట్లా వచ్చినాయండి. ఇంక ఇవైతే నేను సైడ్కి అయితే తీస్తున్నా. కిచెన్ వేస్ట్లో మంచిగా నాని విత్తనాలు అయితే వచ్చాయండి. వీటికి అన్ని పక్కకైతే పెట్టాను. ఇంకా చూడండి, డైలీ ఇలానైతే నేను కలెక్ట్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా, గ్రేప్స్, చూస్తున్నారా, దానిమ్మ పండు, బీట్రూట్, క్యారెట్, ఇంకా ఇవన్నీ కిచెన్ వేస్ట్ మనం ఇందులోనైతే వేస్తున్నానండి. వేసి పట్టుకునేవి పండ్లవి, కూరగాయలు అన్నీ కూడా నేనైతే ఇలా వేస్తున్నానండి. ఇది చెట్లకు వచ్చేసి అయితే చాలా బలం అండి. కంపోస్టు, వర్మీ కంపోస్ట్ కొనుక్కొచ్చుకుంటారు కదా, ఇది ప్రాసెస్లోనైతే నేనైతే వేసుకుంటాను ఎప్పుడైనా కూడా. ఇంకా ఇప్పుడైతే వీడియో తీస్తున్నానండి. ఇలా చేసుకోవాలి అంతా
కింద మట్టి వేసాను. ఫస్ట్ మట్టి తర్వాత కూరగాయలు వేసాను, కిచెన్ వేస్ట్. మళ్ళీ తర్వాత మట్టి వేసి మళ్ళీ కిచెన్ వేస్ట్, ఫ్రూట్స్ అవి ఇవన్నీ మళ్ళీ ఇలా వేసుకున్నానండి. ఇంకా ఇవన్నీ కలెక్ట్ చేశాను మొత్తం. ఇవన్నీ డైలీ వచ్చేటివన్నీ నేనైతే ఇలా చేస్తానండి. కవర్లలో అయితే వేసి పెడతాను. ఇంకా ఇవన్నీ తీసేసాను. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ ఉన్నది కొత్తిమీరది, పుదీనాది అంతా ఇలా వేస్తారు. ఇప్పుడైతే దీని మీద ఒక లేయర్ అయితే అంత వేసాను కదండి. ఇప్పుడైతే నేను మట్టి వేస్తున్నాను. ఇంకా చెట్లకైతే చాలా హెల్తీ ఫుడ్ అనుకోవాలండి. చెట్లకు వచ్చేసి నేనైతే ఎప్పుడైనా కూడా నేను చెట్లకి మనకు ఫ్రూటింగ్ కానీ ఫ్లవరింగ్ కానీ చాలా చక్కగా వస్తాయండి మనకి కంపోస్ట్ అయితే. చూస్తున్నారు కదా, ఇలాగా కప్పేసుకోవాలి మట్టి అంతా వచ్చేసి. ఇలా వేసుకుంటే ఇట్లా అనుకోవాలి. పొడి మట్టి ఉంటుంది కదండి, పొడి మట్టి మొత్తం ఇలా వేసుకోవాలి. ఇంకా ఇదైతే కంపోస్ట్ అయితే త్వరగానైతే అవుతుంది. 50 days 20 days అన్న అవుతుంది. చూడాలి, నెల వరకు 30 days వరకు అయినా కూడా అవుతుందండి. ఇలా కప్పేసుకోవాలి. చాలా చక్కగా కంపోస్ట్ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. మనకి ఇలాగా ఈ పద్ధతిలోనైతే చేసుకొని చెట్లకు కనుక వేసుకుంటే చాలా చక్కగా కంపోస్ట్ అనేది మనకు రెడీ అవుతుందండి. చూస్తున్నారు కదా, ఇలా అయితే కంప్లీట్ చేశాను. ఇంతవరకు అయితే కొంచెం మట్టి అయితే వేసుకున్నాను కదా, ఇలా అయితే వేసానండి. మట్టి మొత్తం ఒక లేయరు, సగం వరకు మట్టి అయితే వేసుకోవాలి. సగం వరకు అయితే కిచెన్ వేస్ట్, ఫ్రూట్లో పీల్స్ గిన ఉంటాయి కదండి, పొట్టిగిన అవన్నీ అయితే వేసాను కదా. ఇంకా ఇలాగైతే వేయాలి. ఇంకా ఇది వచ్చేసి అయితే కింద అది కంపోస్ట్ అవుతుంటే మనకి ఇది అనేది తగ్గుతూ ఉంటుందండి. ఇంకా అలా తగ్గుతూ ఉంటే కూడా మనం డైలీ వచ్చేదంతా మనం ఇలాగే ఈ ప్రాసెస్లో కనుక వేయాలి. ఇంకా ఇప్పుడు దీని మీద వచ్చేసి అయితే మనం ఒక గట్టిది మూత అయితే పెట్టాలి అండి. ఏదైనా మూత లాంటిది ఇలా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, నేనైతే ఈ మూత అయితే పెట్టాను. ఇంకా బకెట్ పైన అయితే ఈ మూత అయితే నేను ఇలాగైతే పెట్టాను. చూస్తున్నారు కదా, బకెట్ మీద ఇలా మూత పెట్టాను. ఇంకా ఇదైతే గాడుపు పోకుండా ఇలా మూత పెట్టుకుంటే మనం, ఇదైతే హోల్ కదండి, దీని మీద ఏదైనా ఒకటి వేస్తాను. కొబ్బరి చిప్ప ఇలా అయినా వేసుకోవచ్చు. మనం ఏంటంటే హెయిర్ అనేది, గాడుపు అనేది బయటికి పోకుండా మనం ఇలా సెట్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకా మనకు కంపోస్ట్ అనేది రెడీ అవుతుందండి. చూస్తున్నారు కదా, బకెట్లో మనకు అది గాడుపు పోకుండా ఉంటే మనకు తొందరగా కంపోస్ట్ అనేది అవుతూనే ఉంటుందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.